బకెట్ చూడు మనం తయారు చేసుకుంటాం. తోచి పెట్టారు. వీడియో చెప్తున్నాం షార్ట్ వీడియో. హలో హాయ్ ఫ్రెండ్స్, తోటకూర ఇది జంపన్ నుంచి తెచ్చాము విత్తనాలు. వారానికి ఒక కటింగు. ఇలా సంవత్సరాంతరం వారానికి ఒక కటింగ్ చొప్పున మనం పంట తీసుకుంటూ ఉంటాము. ఇది 10 లీటర్ల బకెట్. దీనిలో మళ్ళీ అల్లుజాతి మొక్క, ఒకటి కాకర మొక్క పెట్టాము. ఈ రకంగా తోటకూరని వారానికి ఒక కటింగ్ తీసుకుంటాము. ఇలా తీసుకుంటడం వల్ల మన ఫ్యామిలీ సరిపోతుంది. ఒక వారం, రెండో వారం మనం మన ఫ్రెండ్స్కి టైంకి సరిపోతుంది. ఇలా నెలకి మనకు వచ్చేసరికి 3,000 రూపాయల ఆదాయం వస్తుంది. మన కుటుంబ అవసరాలు తీరుతుంది. ఇంకా మనకి సమకూరుతుంది. కమ్మని రుచి, మెత్తగా వెన్నలా జారిపోతూ ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఆలిన్ లిక్విడ్, మేము తయారు చేసుకున్న లిక్విడ్ 15 రోజులకు ఒకసారి వీటికి పాదుల్లో ఇస్తాం. దాంతో మొక్క ఇంత ఏపుగా పెరగడానికి కారణం మా లిక్విడ్ ఫర్టిలైజరు మేము మా గార్డెన్లో వచ్చిన వేస్ట్తో తయారు చేసుకున్నది. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా ఫర్టిలైజర్ పెడతాను, చూడండి సోదరులారా. అక్షయ పాత్రలా ఉంది. పచ్చిదే తినేంత క్వాలిటీ. ఇలాంటి తోటకూర కనుక తిన్నట్లయితే మనకు బ్లడ్ ఉండాల్సిన దానికన్నా కూడా పెరుగుతుంది. సో సోదరులారా, ప్రతి ఒక్కరూ ఇలా మీరు కూడా పెంచుకుంటారని ఆశిస్తూ ఇటు మిద్దె రైతు మీ శంకర్రావు. సోదరులారా, ఒక మొక్కకు వచ్చేసరికి ఇలా 3 శాఖలు, ఇది ఇలా మొత్తం కలిపి 6 నుంచి 8 శాఖలు వస్తుంది. మనం ఎంత కట్ చేసుకుంటే అంత గ్రోత్ ఇస్తుంది. పొరపాటును కూడా తోటకూర మొక్కని పీకండి సోదరులారా. ఫస్ట్ టైంలో మొక్క మొలిచినప్పుడు మెండుగా ఉన్నదాన్నే పీకండి. తర్వాత మొక్కను కట్ చేయండి. వారానికి కటింగ్ ఇస్తుంది. ఇట్లా కట్ చేసుకున్నది గోర తగిలిన తర్వాత పెరగటం తొందర, చాలా గ్రోత్ ఇస్తుంది ఇది. కాబట్టి ఇలా కట్ చేసుకోవడానికే ప్రయత్నించండి. మీరు మొక్క పీకద్దు. ఇది ఒక మొక్క, మినిమం దీనికి 10 బ్రాంచులు వచ్చినాయి. ఇలా 3 మొక్కలు ఉంటే మన చిన్న ఫ్యామిలీకి సరిపోతాయి. కాబట్టి ఇలా కట్ చేయడానికే ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.